హలో అండి, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చేసుకునే చలిమిడి రాగి పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలోకి బెల్లాన్ని కరిగించి తీసుకోవాలి. ఇప్పుడు స్ప్రౌటెడ్ రాగి పిండి 1 కప్పు వరకు, 1 అరకప్పు బియ్యం పిండి, 1 అరకప్పు డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకున్నాక అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గర అవుతుండగా ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఇప్పుడు ప్రసాదం తయారైనట్లే. ఇప్పుడు వడపప్పు కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానకం కోసం 4-5 మిరియాలు, 1-2 యాలకులు కూడా వేసుకొని దంచి పెట్టుకోవాలి. ముందుగా గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇందులోకి బెల్లాన్ని కరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మిరియాలు ఇంకా యాలకుల పొడి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సొంటి పొడి వేసుకొని 4-5 తులసి ఆకులు వేసుకుంటే పానకం తయారైనట్లే. ఇప్పుడు ఇలా చేసుకున్న పానకాన్ని ఆ శ్రీరాముడికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటే ఈ వేసవిలో శరీర తాపాన్ని తగ్గించే గొప్ప పానకం తయారవుతుంది.